కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అసమ్మతి సెగ తారాస్థాయికి చేరుకుంది. ఏలేశ్వరంలో కాకినాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బోసు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. చంద్రబాబు ముద్దు, సత్యప్రభ వద్దు అంటూ రహదారిపై నినాదాలు టీడీపీ అసమ్మతి నాయకులు నినాదాలు చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వైఖరిపై బోసు అసహనం వ్యక్తం చేశారు. నిజమైన తెలుగుదేశం కార్యకర్తలను విస్మరిస్తూ వైసీపీ పార్టీ నేతలను కలుపుకుంటూ ఇన్ఛార్జి సత్యప్రభ పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతిపాడు ఇన్ఛార్జిని మార్చాలని, దీనిపై ఇప్పటికే నారా చంద్రబాబు, లోకేష్ తో పాటు పార్టీ అధినేతలకు పలుమార్లు తెలియజేశామని, దివంగత వరపుల రాజుపై పలు కేసులకు పాల్పడిన వారిని పార్టీలో కలుపుకుంటూ నిజమైన టీడీపీ శ్రేణులను దూరం పెట్టడంపై విమర్శలు చేశారు. రానున్న వైసీపీకి అనువుగా ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జి తీరు కనపడుతోందని, రానున్న ఎన్నికల్లో ప్రతిపాడులో టీడీపీ గెలవాలంటే ఇన్ఛార్జి మార్చాలని, దీనిపై చంద్రబాబు, లోకేష్లు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. కేసు పెట్టారు, దానికి ఏం చేయాలి మనం అని చెప్పి సలహాలు సంప్రదింపులు నాతోనే చేశారు. ఇదంతా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాగే ఆయన్ని అరెస్ట్ చేసిన సందర్భంలో అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎంత బలగాలు అయితే ఉన్నాయో, పోలీసు బలగాలు, అన్ని బలగాలు దింపేసినప్పుడు అతి సునాయాసంగా ఆయన అరెస్ట్ నుంచి కాపాడిన వ్యక్తిని నేనే అని చెప్పి బల్లాబుద్ధి నేను చెప్తున్నాను. అదేవిధంగా ఆయన కోర్టులో ఆర్డర్లు వచ్చినప్పుడు కోర్టు ఆర్డర్ల కాపీలు త్వరితగతిని రావడానికి హైకోర్టుకు వెళ్ళి నాకున్న పరిచయాల మీద, నేను చదువుకున్న విద్య నాకు తోడ్పడి కోర్టు ఆర్డర్లు వెంటనే త్వరితగతిని వచ్చి ఆయన్ని అరెస్టుకి నిలువరిస్తూ ఎప్పటికప్పుడు నేను సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాను.